నమస్తే, నేను మీ సింహాద్రి. వెల్కమ్ టు టుడే టుమారో. ప్రస్తుతం మనతోటి ఒక యంగ్ అండ్ డైనమిక్ మాస్ లీడర్ అయితే మనతో ఉన్నారు. అన్నని వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే. జై శ్రీరామ్. ఎప్పుడు జై శ్రీరామ్ అంటేనే ఉంటారా అన్న? జై శ్రీరామ్ చెప్పాలి అన్న. జై శ్రీరామ్ ఎందుకు చెప్పొద్దు? జై శ్రీరామ్ చెప్పి అంటే ఎట్లా జై శ్రీరామ్ అనేది అలవాటా లేకపోతే మీరు మనస్ఫూర్తిగా అంటుంటారా? ఏ రకంగా? జై శ్రీరామ్ అంటే అలవాటు కాదు. ఏదైతే సనాతన హిందూ ధర్మం ఉంది ఆ ధర్మంతోని మనం ఏదో ఒకటి పని చేస్తే అప్పుడు ఒక మంచిగా జై శ్రీరామ్తోని చేస్తే చాలా సంతోషంగా ఉంటాయి, సక్సెస్గా ఉంటాయి, మంచిగా ఉంటాయి. ఆ అలవాటు ప్రతి ఒక్క సనాతన హిందూ ధర్మం కోసం వచ్చే యూత్ కానీ మహిళలు కానీ చాలా మందికి అట్లా ఉండాలి. కానీ ఈరోజు లేదు, హాయ్ హల్లోతోని నడుస్తుంది. నేను ప్రతి ఒక్క సనాతన హిందూ ధర్మం కోసం మాట్లాడే వ్యక్తికి చెప్తున్నా, జై శ్రీరామ్ తోని మీరు మాట్లాడాలి. ఈ సనాతన ధర్మం కోసం కాపాడాలి అంటే, ఈ సనాతన ధర్మం సంస్కృతి మీకు ప్రపంచంకి తెలవాలి అంటే ఒక వ్యక్తి, ఒకవేళ మీరు ఇప్పుడు హిందూ ముస్లిం ఉన్నారు, సలాం అలైకుం అని చెప్తున్నాడు, నేను జై శ్రీరామ్ చెప్తే, మీరు సలాం అలైకుం చెప్తే, హాయ్ చెప్తే, నేను అట్లా చెప్తే నేను హిందువుని మీరు ఎట్లా తెలవాలి? అదేవిధంగా ఒక వ్యక్తికి నా ఏ ధర్మం ఉంది అని జై శ్రీరామ్ చెప్తే మీకు కూడా తెలిసిపోతాయి. ఆ భయ్ ఒక హిందూ ఉన్న ఒక సనాతన ధర్మం మనిషి అంటే ఆ విధంగా మేము మాట్లాడుతున్నాం. ఓకే, అంటే ముస్లింలకు సలాం అలైకుం, క్రైస్తవులకు ఎట్లయితే ప్రైజ్ లాడ్ ఎట్లనో హిందువులకు కూడా జై శ్రీరామ్ అని ఉండాలి అంటారు. ఉండాలి, అది ఉండాలే కాదు, మా సంస్కృతి అది. ఆ సంస్కృతి అంటే చాలా మంది నమస్తే చెప్తున్నారు, జై శ్రీరామ్ చెప్తున్నారు. అది ముందు ఎవరైతే ముందు మేము చెప్తున్నాడో ఆయనకి గౌరవం ఇస్తున్నలాగా ఉంటాయి. ఓకే, రెస్పెక్ట్ఫుల్ గా ఉంటాయని. ఓకే, అంటే ఇప్పుడు మాట్లాడుతా సనాతన ధర్మం గురించి మీరే తీసిండ్రు కనుక ఒక విషయం చెప్పండి అన్న. నిజంగా సనాతన ధర్మం వల్ల ఈ హిందుత్వ ప్రజలకు కానీ ఈ భారతదేశానికి కానీ ముఖ్యంగా ఉపయోగపడేది ఏమున్నది? చూడండి అన్న, ప్రపంచంలో ఏ రిలీజియన్ తీసుకోండి మీరు, ఏ రిలీజియన్ మాకు ప్రాఫిట్ వస్తాయి, రిలీజియన్ తోని ప్రాఫిట్ వస్తాయి, ధర్మం కోసం ప్రాఫిట్ వస్తాయని ఈ రిలీజియన్స్ నడవట్లేదు. ఎందుకు అంటే ఏదైతే మనం ధర్మంలో పుడుతున్నప్పుడు మీకు ఒక ఐడెంటిటీ ఉంటాయి. ఐడెంటిటీ అంటే ఏంది? మీకు ఒక ఇప్పుడు పుట్టిన తర్వాత మీరు ఎవరికి పుట్టినవి? ఇప్పుడు ప్రపంచంలో ఎవరైనాకి తెలవాలి అంటే ఎట్లా? మీరు ముస్లిమా, హిందువా, సిక్కా, ఇసాయియా, జైనిజమా, ఎట్లా పుట్టాలి? ఒకవేళ మీరు ధర్మం కోసం ఏ ధర్మంలో పుట్టి మీకు ఇంట్రొడ్యూస్గా చేయలే తర్వాత మీరు ఎవరికి పుట్టాలి అని ఎట్లా తెలవాలి? అంటే దానికి ఇప్పుడు సనాతన ధర్మంతో కానీ ఇప్పుడు మిగతా ధర్మాలతో కానీ ఏం అవసరం ఉంది? మన తల్లిదండ్రుల పేరు తెలిస్తే అయిపోయి, మనకు కులం తెలిస్తే సరిపోయి, నేను పెట్టుకున్న పేరు నాకు తెలిస్తే సరిపోతుంది కదా అన్న. మీరు చాలా మంచిగా క్వశ్చన్ చెప్పినారు. ఒక విషయం చెప్తున్నా మీకు. ఇప్పుడు మీరు సింహాద్రి అన్న, మీకు డాడీ ఉన్నారు, అన్న ఉన్నారు, మమ్మీ ఉన్నాడు, సిస్టర్ ఉన్నారు, అందరు ఉన్నారు. కానీ మీకు సింహాద్రి అన్న ఎందుకు చెప్తున్నారు? మీ పేరు ఒకటి ఉంది కానీ చాలా మంది మీకు రిలేషన్స్గా ఉంది. అదే విధంగా మీకు ఒక రిలేషన్ అంటే హిందూ ధర్మం. మీరు జీవితంలో వస్తే ఏదో ఒకటి చేయవచ్చు, మీరు మీ లైఫ్లో ఏదో రకరకాలుగా చేయవచ్చు. కానీ మీరు ఏముంది ఎట్లా చూపెట్టాలంటే మీ యొక్క ధర్మం నుంచి వచ్చినన్ని ఇలాగా ఉంటాయి. ఓకే, ధర్మం కోసం మనకు డెఫినెట్లీగా కావాలి ఉండాలి. సరే అన్న, ఈ సనాతన ధర్మం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ముఖ్యంగా హైదరాబాద్ బీజేవైఎం ప్రెసిడెంట్గా ఈ విషయం చెప్పండి మాకు. మీ భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కొన్ని రోజుల క్రితం మనకు రాష్ట్రంలో ఎలక్షన్స్ అయినాయి కదా, సక్సెస్ అయిందా లేకపోతే ఫెయిల్ అయిందా అన్న? 100% సక్సెస్ అయింది అన్న. ఎందుకు అంటే మీరు ఒక 8 సీట్ వస్తే సక్సెస్ కాలేదు, ఏం బై గవర్నమెంట్ ఫామ్ చేయాలి, కానీ 8 సీట్ వచ్చిన తర్వాత మీకు ఎట్లా సక్సెస్ ఉంది? మీరు ఒకవేళ ఆలోచన చేసుకుంటే, అదే విధంగా వాజ్పేయి సమాజ్లో 2 సీట్ ఉంది. ఈరోజు మాకు 300+ సీట్. 9 సంవత్సరం నుంచి మొత్తం దేశం కోసం మేము సేవ చేస్తున్నాం కంటిన్యూగా. అదేవిధంగా 18 స్టేట్స్లో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏతోనే కలిసి రూలింగ్లా మనం సేవ చేస్తున్నాము. ఒకవేళ 8 సీటు తక్కువ అనుకుంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మా దగ్గర 2 సీటు ఉంది. ఆ 2 సీట్తోని ఈరోజు 48 సీటు, 50 సీటు. అదేవిధంగా ఈరోజు 8 సీట్ ఒక తక్కువ అనుకుంటున్నాం, లేదంటే ఈయనకి ప్రాఫిట్ భారతీయ జనతా పార్టీకి లేదు, లేదంటే ప్రాఫిట్ అస్సలు లేదంటే వచ్చిన ఎలక్షన్లో
వచ్చిన 3 సీఎం భారతీయ జనతా పార్టీ ఉంటాయన్న 8 నుంచి 80 సీట్లు డెఫినెట్లీగా తీసుకొచ్చి తెలంగాణలో మేము సేవ చేస్తున్నాం. అంటే ఇప్పుడు 8 సీట్ల గురించి నా ప్రస్తావన కాదు, అసలు ఊహించిన సీట్లు గెలవకపోవడం వల్లనే నేను ఈ సక్సెస్ ఫెయిల్ గురించి మాట్లాడినా. ఇప్పుడు మాజీ మీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు ఓడిపోయినరు, ఎన్నికల చేరికల కమిటీ అధ్యక్షులు ఈటెల రాజేందర్ గారు ఓడిపోయినరు, ఎవరైతే మాటల తూట అంటారో, ఎవరైతే మంచి వక్త అంటారో అటువంటి వ్యక్తి రఘునందన్ రావు గారు కూడా ఓడిపోయినరు. ఇప్పుడు చూసుకుంటే ధర్మపురి అరవింద్ గారు కూడా ఓడిపోయినరు. అన్న రాజకీయంలా చూడండి, ఓడిపోవాలి గెలవాలి అది సాధారణం. మనం చాలా మంది అనుకోలేదు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తాయని. చాలా మంది ఏమనుకుంటున్నారు, ఏదో ఒకటి గవర్నమెంట్ వస్తాయి భయ్ కానీ కాంగ్రెస్ రాదు అని మేము అనుకుంటున్నాం. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. మేము మీకు ఒక విషయం చెప్తున్నాం, ఒక బండి సంజయ్ గారు ఓడిపోయినారు, ఈటెల గారు ఓడిపోయినారు అంటే అదే విధంగా వెంకటరమణ గారు ప్రెసెంట్ సీఎం అప్కమింగ్ సీఎం ఇద్దరికి ఓడిపోయి గెలిచిన వ్యక్తి వెంకటరమణ సీఎం అన్న. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ పైన ఒక నమ్మకం ఎట్లా ఉందంటే సీఎంకి కూడా ఓడిపోయాలే శక్తి భారతీయ జనతా పార్టీకి ఉంది. మేము మీకు చెప్తున్నాము. అంటే సరే ఇంతమంది ఓడిపోయినా కూడా సీఎంను ఓడించిన వ్యక్తి ఉన్నాడు అని అంటున్నారు. డెఫినెట్లీ సీఎంకి ఓడిపోవాలి చాలా పెద్ద విషయం. కేసీఆర్ ఇప్పుడులాగా ఓడిపోలేదు, కానీ భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ ఓడిపోయి ఈరోజు మనం ప్రెసిడెంట్గా చూపెట్టినాం. అంటే ఇప్పుడు వాస్తవానికి బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదంటారా? సరే ఓడిపోయిండ్రు, ఇద్దరు సీఎంలను ఓడించిండ్రు మీ పార్టీ తరఫున, ఓకే. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పేసి చాలా వాదనలు వచ్చినాయి. దీనికి తగ్గట్టు చాలామంది కొన్ని రకాల విషయాలను కూడా సంబోధిస్తూ వచ్చిండ్రు. ఇప్పుడు నేను కూడా ఒక విషయం చెప్తా. మీ ప్రస్తుత భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఎవరన్నా? కిషన్ రెడ్డి గారు. ఆయన ఎక్కడ పోటీ చేసిండ్రన్నా? ఇక్కడ పోటీ చేయలేడు. ఎందుకు చేయలేదన్నా? ఒక బాధ్యత ఆయనకి ఉంది. సెంట్రల్ మినిస్టర్గా, ఆయన ఒక ఎంపీగా, ఆయన ఒక స్టేట్ ప్రెసిడెంట్గా మూడు బాధ్యత ఉండి ఎందుకు ఆయన కంటెస్ట్ చేయాలి? వచ్చిన సమయంలో భారతీయ జనతా పార్టీ సికింద్రాబాద్గా ఎంపీ మళ్ళీ ఆయన అక్కడ తీసుకొని గెలుస్తున్నాడు. అప్పుడు నాకు ఒక విషయం చెప్పన్నా, కరీంనగర్ ఎంపీ ఎవరన్నా? కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారు. బండి సంజయ్ గారికి కేంద్ర ప్రభుత్వంలో ఆయనకి సెంట్రల్ మినిస్ట్రీ లేదు. మినిస్ట్రీ కాదన్నా, సెంట్రల్ మినిస్ట్రీ కాదు. ఆయన మినిస్ట్రీ ఉంటే చేయొద్దు. ఇదేనా మీ పార్టీ రూల్? పార్టీ రూల్ కాదు. ఒక విషయం క్లియర్ గా చెప్తున్నా మీకు, ఒక పార్టీ రూల్ లేదు. ఆయనకి కిషన్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్ట్రీ ఉంది, ఇంకా ఒకటి స్టేట్ ప్రెసిడెంట్ గా ఉంది. బండి సంజయ్ గారు ఇప్పుడు ఎంపీ ఉండి ఎమ్మెల్యే కూడా పోటీ చేసుకొని మళ్ళీ ఆ కరీంనగర్ ప్రజలకి సేవ చేయాలని ఆ ఆలోచనతోని బండి సంజయ్ గారు చేసినారు. కానీ ఒక మాట గుర్తు పెట్టుకోవాలి, మనం అందరూ చాలా ఎక్కువ ఓట్లు 300 ఓట్ల నుంచి ఆయన ఓడిపోయినారు. కానీ నిజంగా వచ్చిన ఎలక్షన్లో 30,000 మెజారిటీతోనే భారతీయ జనతా పార్టీ కరీంనగర్లో గెలిచి చూపెడుతున్నారని మేము మీకు చెప్తున్నాం. ఓకే సరే చూద్దామన్న, అంటే మరి గెలుస్తారా? 100% గెలుస్తారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చిన తర్వాత తెలుస్తుంది, ఎందుకంటే ఇక చాలా టైం ఉంది కనుక. ఈ విషయం చెప్పండి మరి, అంటే నిజంగా ఒక పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడే పోటీ చేయకపోతే మిగతా కార్యకర్తలకు కానీ ఇంకొందరు నాయకులకు కానీ ఏ ధైర్యం ఉంటుంది భారతీయ జనతా పార్టీలో సర్వైవ్ అవ్వడానికి? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర గారికి ఇప్పుడు పోటీ చేయాలి అవసరం లేదు. ఎందుకంటే చాలా మంది కార్యకర్తలు ఉన్నారు. ఆయన ఆల్రెడీ పోటీ చేసుకొని 3-4 సార్లు ఎమ్మెల్యే, ఆయన ఎంపీ, నేషనల్ ప్రెసిడెంట్ యువ మోర్చా, ఇప్పుడు స్టేట్ ప్రెసిడెంట్, సెంట్రల్ మినిస్టర్. ఆయన ఒక ఎమ్మెల్యే పోటీ చేస్తే కార్యకర్తకి ధైర్యం వస్తాయని చాలా అది బాధాకరం మాటలు. అది అట్లాంటి నిజంగా ధైర్యం రాదంటారా? ఎందుకు అన్న, కిషన్ రెడ్డి గారు కార్యకర్తకి మీరు పోటీ చేయాలి, మీరు ముందు ఉండాలి, మీరు గెలిచి సేవ చేయాలి అని మాకు అవకాశం ఇస్తే ఇంకా పెద్ద మాట ఏముంటాయన్నా? ఒకవేళ కిషన్ రెడ్డి గారికి లేదు నేను పోటీ చేస్తా, నేను గెలుస్తా 100% అంబర్పేట్ ఒకవేళ ఆయన ఉంటే గెలిచి మళ్ళీ సేవ చేస్తున్నారు. కానీ అట్లా కాదు, ప్రతి ఒక్క కార్యకర్తకి లీడర్ తయారు చేయాలి అని కిషన్ రెడ్డి సార్ గారికి ఒక ఉద్దేశంతో ఈరోజు ఈసారి నిజంగా కార్యకర్తలను లీడర్లను చేయాలని చెప్పేసి పోటీ చేసి ఈ విధంగా ఆయన తప్పుకున్నాడా, లేకపోతే బీఆర్ఎస్ తోటి ఒప్పందం పెట్టుకొని కామైండ్రా? బీఆర్ఎస్ తోని ఒకవేళ మాకు సంబంధం ఉంటే డెఫినెట్లీ
ఎలక్షన్ ముందు మేము ఇద్దరితోని కలిసి ఎలక్షన్ చేస్తున్నాం. లోపాయకార ఒప్పందం ఉంది అంటే ఎట్లా మీరు అని ఆరోపణలు ఒక విషయం అన్నా లోపల చేసుకుని ఏం అవసరం మీకు? అదే విధంగా కలిసి చేస్తే నేను గవర్నమెంట్ ఫామ్ చేసుకోవచ్చు. కలిసి చేస్తే కాంగ్రెస్ కు బలం పెరుగుతుంది కదా, వాళ్ళిద్దరు ఒకటే అని చెప్పేసి సింపతి గెయిన్ చేసుకుంటారు వాళ్ళు. అదే అన్న, ఒకవేళ మేము ఇద్దరు కలిస్తే మా బలం పెరుగుతాయినా? మాకు అవసరం లేదు. కాంగ్రెస్ కూడా ఇప్పుడు 0, టిఆర్ఎస్ కూడా 0, ఎంఐఎం కూడా 0. ఎందుకు అంటే తెలంగాణకి ఏ పార్టీ ఇప్పుడు దాకా ఏం చేయలేదు, అస్సలు చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మహిళలకి ఫ్రీ చేసినారు, చాలా మంచి కాదు, చలో ఓకే చేసినాడు. కానీ ఫ్రీ చేస్తే సొల్యూషన్ అయిపోయింది అన్న. ఇప్పుడు నేను మొన్న కర్ణాటకకి పోయి వచ్చిన, అక్కడ పరిస్థితి ఏముంది అంటే కొట్లాడుతున్నారు, మొత్తం కొట్లాడుతున్నారు. అరే బస్ కోసం కొట్లాడుతున్నారు. అక్కడ ఏం మొత్తం ఫ్రీ చేస్తే సొల్యూషన్ కాదు. ఫ్రీ మేమేమంటున్నానే ఫ్రీ చేయాలి అంటే మీరు ఒక అది ఇప్పుడు బస్ వాళ్ళు తిడుతున్నారు, ప్రైవేట్ వాళ్ళు తిడుతున్నారు, ఆటో వాళ్ళు తిడుతున్నారు, అందరు తిడుతున్నారు. ఏం భయ్ ఫ్రీ చేస్తున్న తర్వాత మా పరిస్థితి ఏంది, మా బతుకు ఏంది, మా పిల్లల పరిస్థితి ఏంది, మా పిల్లల పరిస్థితి ఏంది, మా ఫ్యామిలీ పరిస్థితి ఏంది తిడుతున్నారు. మేమేమంటున్నారు, ఫ్రీ చేస్తే సొల్యూషన్ కాదు. అదే విధంగా చెప్తున్నాం, వచ్చిన సమయంలో ఫ్రీ చేస్తే అప్పులు కాదు అన్న, తెలంగాణకి అప్పులు ఎంత అప్పులు అయిపోతాయి, చాలా అప్పులు అయిపోతాయి. ఫ్రీ చేసిన తర్వాత అదే అప్పులు మనం ట్యాక్స్ మనం వచ్చిన సమయంలో ప్రతి ఒక్క వ్యక్తి నెలకి 5,000 ఇవ్వాలి, 10,000 ఇవ్వాలి, అట్లా కర్జా అయిపోతాయి మనకి. ఫ్రీతోనే సొల్యూషన్ కాదు, ఏదో ఒకటి మంచి సొల్యూషన్ తీసుకొస్తే మంచి ఉంటాయని మేము. సరే, ఇప్పుడు కాంగ్రెస్ ఫ్రీ తెచ్చింది కనుక దీనివల్ల ఉచితాలు పెట్టడం వల్ల అప్పులు ఎక్కువైతే అంటున్నారు. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫ్రీ పెట్టలేదు కానీ బస్సు, అప్పుడు మీకు ఏ రకంగా నష్టమైంది? చాలా నష్టమైంది. మీకు ఒక చెప్తున్నా, అది కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మొత్తం స్కామ్ అయిపోయింది. ఒకవేళ అందరూ అనేటోళ్ళే కానీ నిరూపించడం ఒక్కరు కూడా లేరు. ఎందుకు అన్నా మేము ప్రతిసారి కొట్లాడినాం. మీకు చెప్తున్నా, ఇప్పుడు వాస్తవాలు మీకు చెప్తున్నా. మేమేమంటున్నా అంటే ఇప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, అప్పుడు ఎందుకు సెక్రటరేట్ పెట్టాలి అవసరం ఉంది? సెక్రటరేట్ వెరిఫికేషన్ చేస్తే అప్పుడు ఇంకా 50 సంవత్సరం మంచి సెక్రటరేట్ ఉంది, అది పాత సెక్రటరేట్. ఎందుకు కొలాబ్ చేసుకుని కొత్త సెక్రటరేట్ తీసుకొచ్చాను? తెలంగాణ ఖ్యాతిని పెంచడానికి. ఇప్పుడు సెక్రటరేట్ అంత పెద్దగా అంత అద్భుతంగా కట్టడం వల్ల దేశంలో ఉన్న పలు రాష్ట్రాలు కానీ అన్ని రాష్ట్రాలు కూడా ఈ సెక్రటరేట్ వైపు చూడలేదా? తెలంగాణ గురించి గొప్పగా మాట్లాడుకోలేదా అన్న? మాట్లాడుకోరా? సెక్రటరేట్ మొత్తం ప్రపంచం చూసుకుంటానని చెప్తున్నారు. 100 విషయాల్లో తెలంగాణలో ముందు నుండి నడిపించింది కేసీఆర్ గారు. సెక్రటరేట్ కి అవసరం లేదు పైసలు కట్కి మళ్ళీ సెక్రటరేట్ కొత్త సెక్రటరీ తీసుకో అవసరం ఎంత ఉందా? నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఎందుకంటే ఉస్మానియా హాస్పిటల్ ఏం పరిస్థితి ఉంది? ఇప్పుడు లక్షల మంది ఒకవేళ ఏదో ఒకటి ఊర్లో యాక్సిడెంట్ జరిగితే, లేదంటే ఏదో ఒకటి క్యాన్సర్ వస్తే, జ్వరం వస్తే, ఏదో ఒకటి ప్రాబ్లం వస్తే ఒక వ్యక్తి ఇక్కడ వస్తాయి సెక్రటరేట్ కి వస్తాడు, లేదంటే ఉస్మానియా హాస్పిటల్ కి వస్తాడు. మరి మీరు సెక్రటరేట్ ఎంత అవసరం ఉంటే అదే అవసరం ఉస్మానియా హాస్పిటల్ ఉంది, ఉస్మానియా హాస్పిటల్ కట్టాలి. సెక్రటరేట్ హాస్పిటల్ మీకు అభివృద్ధి జరగలేదా అన్న? సెక్రటరేట్ తోని సొల్యూషన్ కాదు. ఎందుకు సెక్రటరేట్ తోని సొల్యూషన్ కాదు? సెక్రటరేట్ ఒక 50 సంవత్సరం ఎంత మంచి సెక్రటరేట్ ఉంది, అది యూజ్ చేయవచ్చు నా భయ్. కొన్ని ఇంకా ఎక్స్ట్రా కావాలంటే, ఎక్స్ట్రా డెవలప్మెంట్ కావాలి, కొంచెం ఎక్స్ట్రా చేయాలి, ఏదో ఒకటి ఎక్స్ట్రా ప్లేస్ తీసుకోవాలి. మీరు ఎంత లక్షల కోట్లు పెట్టుకొని సెక్రటరేట్ పెడితే ఏం అవసరం అన్న? మా పోరాటం ఏమింది, మా కొట్లాటం ఏమిటి? ఒకవేళ ఉస్మానియా హాస్పిటల్ కడితే మాకు చాలా సంతోషం, మేము చాలాసారి కొట్లాడినాం. అరే ఉస్మానియా హాస్పిటల్లో వచ్చిన తర్వాత అరే నీళ్ళు వస్తే ఎంతెంత నీళ్ళు వస్తుంది, బెడ్ లాగా నీళ్ళు వస్తుంది. చాలా మంది డాక్టర్లు ఇప్పుడు కూడా ప్రెసెంట్ డాక్టర్ ఇప్పుడు కూడా అన్న, మీరు లాస్ట్ టైం వర్షంలో చూడలేదు, మేము కూడా పోయి చూసిన తర్వాత ఎంతెంత వర్షం పానీ నీళ్ళు వస్తుంది. అరే చాలా మంది డాక్టర్ ఇప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకుని పోతున్నారు. ఇప్పుడు బిల్డింగ్ కొలాప్స్ అయిపోతాయని మేమేమంటున్నా అంటే హాస్పిటల్ లోపలికి హెల్మెట్ పెట్టుకుని 100% నేను కూడా హాస్పిటల్లో పోతే అప్పుడు సెక్రటరీ ఉస్మానియా హాస్పిటల్లో హెల్మెట్ పెట్టుకుని పోయినా. అరే ఒకవేళ కొలాప్స్ అయిపోతే మొత్తం చచ్చిపోతారు రాబోయ్, ఒక సెక్యూరిటీ సిస్టమ్ లాగా తీసుకుపోవాలి అని మేము చెప్తున్నాం. ఇప్పుడు ఏం ఎక్విప్మెంట్ ఉంది ఉస్మానియా హాస్పిటల్లో? ఏం అస్సలు లేదు. మేమేమంటున్నాం, సెక్రటరేట్
కట్టున్నప్పుడు ఒకవేళ ఉస్మానియా అంటే హాస్పిటల్ ఇప్పుడు నితిన్ నందకర్ అన్న ఉస్మానియా హాస్పిటల్ గురించి ప్రస్తావిస్తున్నాడు. మరి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కట్టిస్తున్న ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణ. ఈ విషయాన్ని మీరు అంగీకరించారా? అన్న, కేసీఆర్ ప్రభుత్వంలోనే అది జరిగింది. మేమేమంటున్నాండి, ఫస్ట్ మీరు బేసిక్ ఏమేం అవసరం ఉంది అది చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నీలోఫర్ హాస్పిటల్ ఉంది. నేను ఎందుకు ఈ హాస్పిటల్స్ స్కూల్ కోసం మాట్లాడుతున్నా అంటే లక్షల మంది ఆయనతో కనెక్టెడ్ ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఉంది, గవర్నమెంట్ స్కూల్లో ఏం ఫెసిలిటీస్ ఉన్నదన్న, చాలా మంది ఒక ఫ్యామిలీ నెలకి 10,000-15,000 శాలరీతోని బతుకున్న మనిషి కూడా ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్కి వేస్తున్నారు. అదేవిధంగా చాలా మంది దగ్గర పైసలు లేదు కానీ ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర పోతున్నారు, అప్పులు తీసుకొని ప్రైవేట్ హాస్పిటల్కి పోతున్నారు. మేమేమనుకుంటాం, బేసిక్ కోసం ఏం చేస్తున్నారు తెలంగాణ గవర్నమెంట్, కేసీఆర్ కానీ బేసిక్గా డెవలప్మెంట్ జరగలేదా అంటే హాస్పిటల్ విషయంలో కానీ, ఈ స్కూళ్ళ విషయంలో కానీ, మిగతా ఉద్యోగాల విషయంలో కానీ మనకు తెలంగాణ రాకముందుకు తెలంగాణ వచ్చిన తర్వాత నిజంగా తేడా లేదంటారా? మనస్ఫూర్తిగా చెప్పండి అన్న ఈ విషయం. అంటే నేను ఒక మాట అడుగుతా, మీరు భారతీయ జనతా పార్టీ యువ మోర్చా నాయకుడు కాదు, నేను ఇక్కడ జర్నలిస్ట్ కాదు, మనం ఒక కామన్ మ్యాన్ గా మాట్లాడుకుందాం. నిజంగా ఆ డెవలప్మెంట్ జరిగిందా లేదా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత? నేను ఒక కామన్ గా చెప్తున్నా మీకు, ఒక షో ఆఫ్ కోసం 2-3 డెవలప్మెంట్ చేస్తే అది డెవలప్మెంట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు కూడా ఏం పరిస్థితి ಇದೆ, హాస్పిటల్ కోసం ఎందుకు మాట్లాడదా, హాస్పిటల్ పరిస్థితి అదే అవుతుంది. అట్లనే ఉన్నాయా ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్, నీలోఫర్ హాస్పిటల్లా మీరు బయటకు వస్తే చూడండి, ఉండడానికి ప్లేస్ లేదు, పబ్లిక్ బయట పండుకుంటున్నారు, కాంప్లెక్స్ లేదు, టాయిలెట్ లేదు, ఏం లేదు. బయటికి వస్తే మొత్తం ఎంత ఘోరం ఉంది మాకు తెలుసు. మీకు కావాలంటే మీరు కూడా ఒకసారి మీరు మాతో వస్తే మీకు మేము చూపెడతా అన్న పరిస్థితి ఏంది హాస్పిటల్. ఓకే, హాస్పిటల్ స్కూల్స్ కాదు, ఇప్పుడు ఏ రోడ్ మంచిగా ఉంది అన్న ఓల్డ్ సిటీలో, ఎట్లా ఉంది పరిస్థితి ఓల్డ్ సిటీ, న్యూ సిటీ కూడా చూపెడతాం మీకు. ప్రతి ఒక్క రోడ్ మీరు చూస్తే మొత్తం రోడ్స్ లా ఇప్పుడు పోతే కింద పడుతున్నారు చాలా మంది. చాలా మంది ప్రాణాలు కూడా. ఓల్డ్ సిటీలో డెవలప్మెంట్ జరగట్లేదు ఎందుకు? ఓల్డ్ సిటీలో డెవలప్మెంట్ కాలేదంటే ఇప్పుడు గచ్చిబౌలి డెవలప్మెంట్ అయింది, ఇప్పుడు చూసుకుంటే హిమాయత్ నగర్, హుస్సేన్ సాగర్, ఇవన్నీ కూడా అద్భుతంగా డెవలప్మెంట్ జరిగింది కదా. మరి మీరు ప్రస్తావిస్తున్న, మీరు ఉంటున్న ఓల్డ్ సిటీ ఎందుకు డెవలప్మెంట్ జరగలేదు అంటారు ఇంతవరకు? కేటీఆర్ గారు గోషామెల్కి వచ్చి, గోషామెల్కి ఒకవేళ భారతీయ జనతా పార్టీకి ఓడిపోయి, రాజాసింగ్కి ఓడిపోయి బీఆర్ఎస్ క్యాండిడేట్కి మీరు గెలిపిస్తే గచ్చిబౌలికి, నేను గోషామెల్కి గచ్చిబౌలి చేస్తానని చెప్పినారు. నేను ఒక విషయం కేటీఆర్కే ఇప్పుడు అడుగుతున్నా, ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్ లేదు, గవర్నమెంట్ లేదు, కానీ అడుగుతున్నా, మీకు ఏం అవసరం పోయి ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీ ఉంది, కానీ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఉంది కాబట్టి మీరు గచ్చిబౌలి గోషామెల్లాగా చేయవచ్చునా, మంచి డెవలప్ చేయవచ్చునా? మీ క్యాండిడేట్ వచ్చిన తర్వాత మీరు డెవలప్మెంట్ చేస్తారా? మీ క్యాండిడేట్ లేదంటే వేరే క్యాండిడేట్ ఉందే మీరు డెవలప్మెంట్ చేస్తారా? మీరు రాజకీయం చేస్తున్నారు. పబ్లిక్ మీరు ఎప్పుడైనా పోయి అడిగినరా కేసీఆర్ గారిని? పదే సారు ఎందుకు ఇప్పుడు మాకు గోషామాల్ డెవలప్మెంట్ కావాలి, గోషామాల్ అభివృద్ధి చెందాలి, మాకు ఇక్కడ బాగుండాలి అనేసి ఎప్పుడైనా కేసీఆర్ దగ్గర కానీ కేటీఆర్ దగ్గర కానీ రాజాసింగ్ గారు పోవడం జరిగిందా? ఎంతసేపు చూసినా విమర్శించడము, మేము హిందువులము, మా దేవుడు జై శ్రీరామ్ అని చెప్పడము, ముస్లింలను తిట్టడం తప్ప ఇది కాకుండా రాజాసింగ్ గారు ఎప్పుడైనా డెవలప్మెంట్ గురించి ఆలోచించిండ్రా? రాజాసింగ్ గారు డెవలప్మెంట్ చేస్తారు. పదే సారి అసెంబ్లీలో, అధ్యక్ష మా గోషామెల్ అసెంబ్లీలో దుల్పేట్ల ఇదే పరిస్థితి, అధ్యక్ష మా గోషామెల్లో ఉస్మానియా హాస్పిటల్ కట్టాలి పదే సారి చెప్పినారు. చాలాసారి అసెంబ్లీలో చెప్పినారు. డైరెక్ట్ కేటీఆర్కి పోయి హరీష్ రావుకి గారు కేసీఆర్కి చెప్పాలి అవసరం లేదు. మొత్తం ఎంత పెద్ద అసెంబ్లీలో అందరు ముందు చెప్పినారు, గోషామెల్లో చాలా మంది మాకు అవసరం ఉంది డెవలప్మెంట్, మాకు డెవలప్మెంట్ కోసం సాయం చేయండి అని చెప్పినారు. కేసీఆర్ గారు 2 సార్లు చెప్పినారు, మేము గోషామెల్కి వస్తా ఓడిపోయినారు. గవర్నమెంట్ కూడా పోయింది, ఇప్పుడు లాగా ఆయన గోషామెల్లా రాలేదు. మేమేమంటున్నారను, కేటీఆర్ గారు మేము గచ్చిబౌలి చేస్తానని చెప్పినారు, కానీ మేము పదే సారి డెవలప్మెంట్ కోసం మీరు సపోర్ట్ చేయంటే ఇప్పుడు కూడా సపోర్ట్ చేయలేదు. ఎందుకు మేము అడుగుతున్నాం. అంటే ఇప్పుడు వాళ్ళ పార్టీ నాయకుడు ఉంటేనే గెలిస్తేనే అక్కడ డెవలప్మెంట్ చేస్తారు. 100% రాజకీయం ఉంది, 100% రాజకీయం ఉంది. ఒకవేళ మీ పార్టీ లీడర్ లేదంటే ఎమ్మెల్యే సారు
పదే పదే సార్ అసెంబ్లీలో మా ఎమ్మెల్యే గోషామిల్ కోసం డెవలప్మెంట్ కోసం అడిగితే మీరు డెవలప్మెంట్ కోసం ఏం సపోర్ట్ చేసినారా భయ్ అంటే చెప్పండి. అంటే ఇప్పుడు ఒక విషయం చెప్పన్నా, ఇప్పుడు కొన్ని గతంలో వాళ్ళ అధికారం ఉన్నప్పుడు 88 సీట్ల దాకా ఏమో గెలుచుకున్నారు, తర్వాత కొన్ని కాంగ్రెస్ వాళ్ళు కూడా వచ్చిండ్రు. మరి మిగతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచిన చోట, మీ బీజేపీ నాయకులు గెలిచిన చోట ఇంకెక్కడ కూడా డెవలప్మెంట్ జరగలేదా అన్న తెలంగాణ మొత్తంలో? ఓన్లీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చోటనే డెవలప్మెంట్ జరిగిందా? మేము మీకు చెప్తున్నాం ఇప్పుడు అన్న నాంపల్లి పరిస్థితి ఏముంది, అక్కడ ఎంఐఎం పార్టీ ఉంది, బీఆర్ఎస్ ఎంఐఎం ఇద్దరు ఒకటే. ఎంఐఎం నాంపల్లిలో ఏం డెవలప్మెంట్ అయిందన్న? జీరో డెవలప్మెంట్. చార్మినార్ అసెంబ్లీ, చార్మినార్లో ఏం డెవలప్మెంట్ అయిందన్న? జీరో. కార్వాన్ జీరో. చార్మినార్లో ఎవరున్నారు అధికారంలో? ఎంఐఎం పార్టీ ఉంది. కార్వాన్లో ఎవరున్నారు? ఎంఐఎం పార్టీ. నాంపల్లిలో ఎంఐఎం పార్టీ. నాంపల్లి అంటే ఇప్పుడు ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటేనా? అరే అన్న నేను అడిగిందని చెప్పండి అన్న. నాంపల్లి ఇప్పుడు మీ ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటేనా? ఒకటే, 100% ఒకటే. మరి మీరు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదు కనుక మీకు డెవలప్మెంట్ చేయలే. మరి ఈ రెండు ఒకటే అయినప్పుడు డెవలప్మెంట్ చేయొచ్చు కదా మరి వాళ్ళు. మరి ఎందుకు అడుగుతున్నా, వాళ్ళు ఒకటే అయినప్పుడు డెవలప్మెంట్ చేస్తారు కదా. నేనేమనుకుంటున్నానే, ఒకవేళ ఆయన ఒకటే ఈయన ఇప్పుడు ఎందుకు డెవలప్మెంట్ చేస్తారు మీకు అడుగుతున్నాం. మీరు వాళ్ళు ఒకటైతే చేస్తుండే కదా. సరే మీరు అన్న తీరే తీసుకుందాము, వాళ్ళకు మద్దతు ఇచ్చిన వాళ్ళకే డెవలప్మెంట్ చేస్తారు. మీరు ఇప్పుడు రాజాసింగ్ లాగా ఎదురిస్తేనో డెవలప్మెంట్ చేయరు అనుకుంటే, ఎంఐఎం కేసీఆర్ గారితో కలిసే ఉంటే మరి డెవలప్మెంట్ చేస్తుండే కదా. మీకు అడుగుతున్నా, మాకు గోషామిల్ డెవలప్మెంట్ కావాలని పదే పదే సార్ అసెంబ్లీలో అడుగుతున్నా, మాకు సపోర్ట్ చేయండి అని. అదే విధంగా టీఆర్ఎస్ గవర్నమెంట్, ఎంఐఎం గవర్నమెంట్ కలిసి నాంపల్లి, కార్వాన్, చార్మినార్, యాకుత్పురా అందరి దగ్గర కంటెస్ట్ చేసుకుని ఈసారి అయినా 40 సంవత్సరం నుంచి ఏం డెవలప్మెంట్ కాలేదు. ఎందుకు కాలేదు మేము అడుగుతున్నా అన్న, ఎందుకు కాలేదు మేమైతే అడుగుతున్నాం. గోషామిల్ కోసం మా పార్టీ ఉంది కాబట్టి మేము అడుగుతున్నాం. సరే, బీజేపీ ప్రెసిడెంట్ కాకుండా ఇప్పుడు మాకు నితిన్ నందాకర్ గారు ఆన్సర్ చెప్పన్నా, ఎందుకు జరగట్లేదు అంట నిజంగా వాస్తవానికి అభివృద్ధి? వాస్తవంగా హైదరాబాద్ మొత్తంలో జరుగుతున్న అభివృద్ధి ఓల్డ్ సిటీలో ఎందుకు జరగట్లేదు? వాస్తవంగా చెప్పాలి అంటే ఓల్డ్ సిటీ మీద ఏ గవర్నమెంట్ ఫోకస్ చేయట్లేదు. ఎందుకంటే మెట్రో రావాలి అని భారతీయ జనతా పార్టీ ఈ టర్మ్ గెలిస్తే మేము తీసుకొస్తుండే అంటుండే కేసీఆర్ గారు. నాంపల్లి దాకా వస్తుండే, అక్కడ లింగంపల్లి దాకా వస్తుండే అని చెప్తుండే. కేసీఆర్ గారు 2 సార్లు చెప్పినారు, ఒకవేళ నేను గెలిస్తే గోషామిల్లో నేను వస్తానని చెప్పినాడు, కానీ ఇప్పుడు దాకా రాలేదు అన్న. అదే ఖాళీ మాటలు చెప్పాలి, మళ్ళీ గెలిచిన తర్వాత ఓల్డ్ సిటీకి జై శ్రీరామ్ చెప్పాలి. అదే పరిస్థితి ఉంది. ఏం పరిస్థితి ఉంది ఇప్పుడు? మీరు ఓల్డ్ సిటీ పోతే ఏం పరిస్థితి ఉంది అన్న? మొత్తం ఘోరం ఉంది. ఇప్పుడు కూడా న్యూ సిటీ అయిపోయింది, ఓల్డ్ సిటీ అయిపోయింది. ఏం డెవలప్మెంట్ అయిపోయింది చెప్పండి? ఎందుకు ఓల్డ్ సిటీ ఓల్డ్ గానే ఎందుకు ఉండిపోయింది అంటారు? ఎనీ గవర్నమెంట్ ఓల్డ్ సిటీ మీద ఫోకస్ పెట్టట్లేదు. ఎందుకు అంటే ఎంఐఎం ఏదైతే పార్టీ ఉంది, ఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన చేతిలో ఉంటాయి. ఆ చేతిలో ఉంటాయంటే ఓల్డ్ సిటీలో ఓన్లీ ఫర్ ఎంఐఎం కార్యకర్తలు, ఎంఐఎం లీడర్లు, అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ, ఆయన ఫ్యామిలీ డెవలప్మెంట్ కావాలి, కానీ అక్కడ ఉంది ప్రజలు డెవలప్ కాదు అని ఆ ఆలోచన ఆ పార్టీలో ఉంది. కాబట్టి ఇప్పుడు దాకా ఆ డెవలప్మెంట్ ఓల్డ్ సిటీలో కాలేదు. అంతే అంటారా? అంతే, 100%. అట్లా ఆలోచించే వ్యక్తిని ఇప్పుడు స్పీకర్ ఎందుకు పెట్టిరంటవన్నా? మేము ఎందుకు పెట్టాలన్నా, ఒకవేళ భారతీయ జనతా పార్టీ అక్కడ గెలిస్తే ఏదో ఒకటి మంచి సీనియర్ లీడర్ కి అక్కడ పెట్టుకొని మేము అందరితో ప్రమాణం స్వీకారం చేస్తున్నాం. మీరు ఇప్పుడు చెప్తారు సీనియర్ లీడర్ కాదా? ఎందుకు సీనియర్ లీడర్? ఆయనతో చాలా మంచి పెద్ద సీనియర్ లీడర్ ఉంది. ఒక జూనియర్ ఆయన చాలా మంది 40-50 సంవత్సరం నుంచి ఇప్పుడు కూడా ఆన్లో ఉంది. ఎందుకు పెట్టట్లేదు? ఆదర్శం అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఎంఐఎం నుంచి ఒక ఆయన స్పీకర్ పెట్టి వాళ్ళ సొంత పార్టీ వ్యక్తిని పెట్టుకోలేదు, కాంగ్రెస్ వాళ్ళని పెట్టుకోలేదు. ఒకవేళ ఆదర్శం అంటే నేను క్వశ్చన్ చెప్తున్నా, కాన్స్టిట్యూషన్ అంటే ఏంది? ప్రతి ఒక్క సమాజంకి, ప్రతి ఒక్క ధర్మం. కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడగానే కాన్స్టిట్యూషన్ పాటించారు, మీరు పాటించారు. నేను కాన్స్టిట్యూషన్ కోసం చెప్పట్లేదు. ఏదైతే మీరు ఒక ప్లేస్ లో కూర్చొని, నేను సీనియారిటీ ఎందుకు చెప్తున్నా, ఎందుకు అక్కడ మంచి వ్యక్తి ఉంటే చాలా మంచిగా ఉంటాయని చెప్తున్నా అంటే, ఒక అక్బరుద్దీన్ ఓవైసీ ఇప్పుడు ఉన్నారు అన్న, ఆయన ఆ సీట్లో కూర్చొని అందరు ప్రమాణం స్వీకారం చేసుకొని ఆయన దగ్గర పోయి షేక్ హ్యాండ్ చేసుకొని పోతున్నారు. ఎందుకు చేస్తున్నారు? స్పీకర్ అంటే ఏంది? అక్కడ ఏదో ఒకటి కాన్స్టిట్యూషన్ ప్రకారం మంచి ఒక పోస్ట్ ఉంది, అది ఒక బాధ్యతకార పోస్ట్ ఉంది. ఒక బాధ్యతకార పోస్ట్ లా ఎట్లాంటి వ్యక్తి ఉండాలి? ఒక రెస్పెక్ట్ఫుల్, ఒక జిమ్మేదార్ వ్యక్తి,
ఒక నాలెడ్జబుల్ పర్సన్, ప్రతి ఒక్క సమాజంకి రెస్పెక్ట్ చేయాలి, ఎందుకు ప్రతి ఒక్క రిలీజన్ కి రెస్పెక్ట్ చేయాలి. ఆయన రెస్పెక్ట్ వ్యక్తి కదా, అదే మీ దగ్గర వస్తున్నా. ప్రతి ఒక్క రిలీజన్ అందరికి రెస్పెక్ట్ చేయాలి మనిషి అక్కడ ఉండాలి. అక్బరుద్దీన్ ఓవైసీ హిందూ సమాజం కోసం, హిందూ ధర్మం కోసం, శ్రీరామ్ జీ కోసం, లక్ష్మీ మాత కోసం, గణేష్ జీ కోసం, భాగ్యలక్ష్మి మాత కోసం నిర్మల్లా ఏమేం మాట్లాడుతున్నాయో, ఏం రెస్పెక్ట్ ఇచ్చినో హిందూ ధర్మం కోసం, సమాజం నా ధర్మం కోసం తప్పు మాట్లాడే వ్యక్తి, తప్పు మాట్లాడే వ్యక్తి, మా ధర్మం సనాతన ధర్మం కోసం తప్పు మాట్లాడే వ్యక్తి, దేవుడు కోసం తప్పు మాట్లాడే వ్యక్తి అక్కడ ఉండి అక్కడ కూర్చొని ఆయన ముందు పోయి మేము ప్రమాణ స్వీకారం చేయాలి. ఇప్పుడు చెప్పన్నా నాకు, ఇప్పుడు సిటీ ఎట్లా డెవలప్మెంట్ జరుగుతుంది? మీరిద్దరు దేవుళ్ళ గురించి, ధర్మం గురించి, కులం గురించి, మతం గురించి కొట్లాడుకుంటుంటే ఓల్డ్ సిటీ ఎట్లా డెవలప్మెంట్ జరుగుతుంది చెప్పండి. మేమేం చెప్తున్నా అంటే మేము దేశం కోసం, ధర్మం కోసం, సమాజం కోసం, డెవలప్మెంట్ కోసం మాట్లాడుతున్నాం. మేము మాట్లాడుతున్నారు. ఆయన పోయి నిర్మలా తిట్టిండని చెప్పేసి మీరు అసెంబ్లీకి రారు, మీరు అసెంబ్లీకి రారు అని చెప్పేసి రేపు ఇంకో కాడు ఇంకో మాట అంటాడు. ఇక మీరు తిట్టుకుంటే, మీరు తన్నుకుంటే ఓల్డ్ సిటీ న్యూ సిటీ ఎప్పుడైతుంది అన్న? ఓల్డ్ సిటీ న్యూ సిటీ ఎప్పుడైతే అంటే ఎట్లాంటి మనిషికి మీరు ఎట్లా పెట్టుకుంటే ఏం డెవలప్మెంట్ అయితే ఆయన ఒక రిలీజన్, ఒక కాన్స్టిట్యూషన్ గా ఎమ్మెల్యే ఉండి ఏదో ఒకటి రిలీజన్ కోసం తప్పు మాట్లాడితే ఓకే. ఆయన తప్పు మాట్లాడినప్పుడు నువ్వు ఒక విషయంలో నిలదీయాలి. కానీ మీకు రాజ్యాంగం మీద మీకు నిబద్ధత ఉంటే, మీకు గౌరవం ఉంటే మీరు వచ్చి అక్కడ ప్రమాణ స్వీకారం చేయాలి కదా. ఆయనకి సిగ్గుశరం ఉండాలి. అరే నేను ఒక రిలీజన్ కోసం తప్పు మాట్లాడినా, ఒక రిలీజన్ కోసం తప్పు మాట్లాడలేదా? రాజాసింగ్ గారు ఎప్పుడు బెంగళూరులో సభ పెట్టినప్పుడు అనలేదా? కర్ణాటకలో కామెంట్ ఇప్పుడు చేస్తాడు. ఒకవేళ అక్కడ నుంచి రియాక్షన్ వస్తే యాక్షన్ కి ఇవ్వాలి, అప్పుడు చెప్తున్నారు. మరి మీకు తేడా ఖామోష్ గా కూర్చోాలి, ఖామోష్ గా సైలెంట్ గా ఉండాలి, సైలెంట్ గా ఉండాలి. మీరు ఒకవేళ మేము చెప్తున్నాం ఇప్పుడు ఈయన మాట్లాడితే ఏం డెవలప్మెంట్ ఉంటాయంటే మేము మెట్రో కోసం పోరాడుతున్నాం. ఓల్డ్ సిటీలో మెట్రో రావాలి అని. ఎందుకు అక్బరుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీ రావద్దని చెప్తున్నారు చెప్పండి. మీరు ఎప్పుడు చెప్తున్నారు రిలీజన్ కోసం, ధర్మం కోసం మాట్లాడితే తప్పు అని అనుకుంటున్నాం. డెవలప్మెంట్ కోసం ఓల్డ్ సిటీలో మెట్రో రావాలి, న్యూ సిటీ ఉండాలి, మంచి డెవలప్మెంట్ ఉండాలి. మేము పోరాడితే ఎందుకు ఆయన సపోర్ట్ చేయట్లేదు? ఉస్మానియా హాస్పిటల్ డెవలప్మెంట్ విషయం కాదా? నీలోఫర్ హాస్పిటల్ ఉస్మానియా డెవలప్మెంట్ కాదా? రోడ్ కోసం మాట్లాడితే డెవలప్మెంట్ విషయం కాదా? మీకు చెప్తున్నా, ఈ అన్ని ఏదైతే మేము మాట్లాడుతున్నాం ఆ డెవలప్మెంట్ విషయం కాదా? డెవలప్మెంట్ విషయం కాదా? మరి డెవలప్మెంట్ కోసం మాట్లాడుతున్నా భయ్, ధర్మం కోసం బి పోరాడాలి, దేశం కోసం బి పోరాడాలి. మేము ఆ వ్యక్తి అక్కడ ఉండి ఒక రిలీజన్ కోసం తప్పు మాట్లాడితే మేము పోరాడుతున్నాం. ఆయనకి నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? క్షమాపణ చెప్పాలి. ఆయన మీరు ఎట్లా ఏమంటున్నారంటే ఇప్పుడు ఆయన క్షమాపణ చెప్పాలని మీరు అంటున్నారు. మరి మీరు మాట్లాడినప్పుడు ఆయన క్షమాపణ చెప్పండి, మీరు చెప్తారా? మేము ఇప్పుడు చెప్పలేదు, మాకు అవసరం. మీరు అంటే సింపుల్ గా విషయం చెప్తున్నా. ఈ రోజు భారతీయ జనతా పార్టీలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మీరు చూడొచ్చు, మొత్తం ప్రపంచంలో ఈ రోజు విశ్వ గురు చేయాలి అని అక్కడ పోతున్నారు. ఈ రోజు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రతి ఒక్క రిలీజన్స్ కి 140 కోట్ల జనాలకి, చాహే హిందూ ఉంది, ముస్లిం ఉంది, సిక్ ఉంది, ఇసాయి ఉంది, జైన్స్ అందరికి రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఎవరైతే తప్పు చెప్తే రెస్పెక్ట్ చేయండి. మోదీ గారు మాత్రమే రెస్పెక్ట్ ఇస్తున్నారా? భారతీయ జనతా పార్టీలో ప్రతి ఒక్క రెస్పెక్ట్ ఇస్తున్నారా? మోదీ గారు రెస్పెక్ట్ ఇస్తే భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త రెస్పెక్ట్. మరి మొన్న అసెంబ్లీలో ఇవ్వకపోతే మీరు ఎందుకు ఇవ్వాలి? మొన్న ప్రమాణ స్వీకారం కూడా రాలే. ఇప్పుడు ఎవరైతే స్పీకర్ గా ఉన్నారో మీరు ఎప్పుడు కూడా అసెంబ్లీలోకి పోరా? ఈ విషయం చెప్పు నాకు. 100% పోతా. అక్కడ ఒక వ్యక్తి సీనియర్ గా వస్తే డెఫినెట్లీ పోయి ప్రమాణం స్వీకారం చేస్తా. అట్లా కాదు, ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ఉన్నంతకాలం మీరు పోరా? అవసరం లేదు. మీరు అసెంబ్లీలో మీకు గొంతు వినిపించినప్పుడు నేను ఈ పాయింట్ ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు ఆయన ఉన్నంత కాలం మీరు అసెంబ్లీకి పోము అంటున్నారు. మరి మీరు పోకపోతే, మీ ప్రజా సమస్యలు అక్కడ ప్రస్తావించకపోతే, అక్కడ మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోతే ఓల్డ్ సిటీ న్యూ సిటీ ఎట్లా అవుతుంది? ఓల్డ్ సిటీ న్యూ సిటీ ఎట్లా అవుతాయంటే
అక్బరుద్దీన్ ఓవైసీ పర్మనెంట్ గా అక్కడ లేదు, 100% ఆయనకి తీసి వేరేవాడు సీనియర్ వస్తాడు. అప్పుడు వస్తే తీసేయాలని మీరు పోరాడుతున్నారా? భారతీయ జనతా తీసేయాలని మీరు పోరాడుతున్నారా? పోరాడుతూ కాదు, మీ దృష్టి మొత్తం స్పీకర్ మీద ఉన్నప్పుడు 100% ప్రజల మీద ఎక్కడ ఎప్పుడు ఉంటుందన్నా? 100% స్పీకర్ మీద ఉంది. మరి ప్రజల మీద ఎప్పుడు ఉంటది? మాకు ఖాళీ ఒక మాట ఇప్పుడు ఒక మాట ఇప్పుడు అక్కడ ఇప్పుడు గెలిపించిన మీ 8 సీట్లు మీకు ఏవైతే ఇచ్చారో తెలంగాణ ప్రజలు, మీకు వాళ్ళు ఎందుకు సీట్లు ఇచ్చిండ్రు, ఎందుకు మీకు ఓటేషన్ ఎన్నుకున్నారంటే మా సమస్యలను మీరు ప్రస్తావించండి, మాకు అభివృద్ధికి మీరు తోడ్పడండి, మా కష్టాలను మీరు చూసి వాటికి పరిష్కారం తెలియజేయండి, మీరు మా వెంట ఉండండి అని చెప్పేసి మిమ్మల్ని ఎన్నుకుంటారు. మీరు స్పీకర్ మావోడు కాదు, మమ్మల్ని విభేదించినోడు, లేకపోతే మా మతాన్ని మా కులాన్ని తిట్టినోడు స్పీకర్ ఉన్నాడు, మేము అడుగు పెట్టము, మేము ప్రమాణ స్వీకారం చేయము అంటే ఇది నిజంగా మీరు ప్రజా సమస్యల పైన ప్రజల కోసం పోరాడుతున్నట్ట మీరు చెప్పండి. మేము సింపుల్ గా క్వశ్చన్ ఇస్తున్నా మీకు. ఈ రోజు ఒక వ్యక్తి, ఈ రోజు తెలంగాణలో ఎంతమంది హిందూ పాపులేషన్ ఉంది అన్న చెప్పండి? ఒక 2.5 ఉంటాయి. ఒక 3 కోట్లు అయితే జనాభా ఇక్కడ ఉంటాయి, 3 కోట్ల జనాభా. ఆ జిమ్మెదారీ ఎవరికి ఉంది అన్న? మేమేమంటున్నా అంటే భారతీయ జనతా పార్టీకి 8 ఎమ్మెల్యేకి గెలిచిన తర్వాత 100% మేము డెవలప్మెంట్ చేస్తాం, డెవలప్మెంట్ చేస్తున్నా. ఇప్పుడు కూడా చాలా మంది ప్రెసెంట్ గా పవర్ లేదంటే కూడా ఇప్పుడు ప్రెసెంట్ గా మేము సేవ చేస్తున్నాం. ఎమ్మెల్యే గారు, గోషామేల్ ఎమ్మెల్యే గారికి ఫండ్ ఇవ్వలే తర్వాత కూడా రేస్ చేసుకొని ఈ రోజు కూడా డెవలప్మెంట్ కోసం మాట్లాడుతున్నాం. మాకు డెవలప్మెంట్ కోసం మీరు అట్లా చేయదు, కానీ మా బాధ్యత కూడా ఉంది. ఒక వ్యక్తి 3 కోట్లు కాదు ఉంది, మొత్తం 100 కోట్ల జనాభా దేశంలో ప్రపంచంలో ఉంది. ప్రతి ఒక్క హిందూకి బాధ పెట్టిన వ్యక్తి అక్కడ స్పీకర్ గా కూర్చొని ఈ వ్యక్తి ఆయన ముందు ఎట్లా ప్రమాణం స్వీకారం చేయాలి అన్న? మేమేమంటున్నా అంటే డెవలప్మెంట్ కోసం బరాబర్ మాట్లాడతా, దేశం కోసం బరాబర్ మాట్లాడతా, ధర్మం కోసం బరాబర్ మాట్లాడతా. కానీ మీరు అక్కడ అట్లాంటి వ్యక్తి అక్కడ ఉంటే వచ్చే సమయంలో ఏం ఎగ్జాంపుల్ ఇస్తున్నాం? ఏం ఎగ్జాంపుల్ ఇస్తున్నాం? మీరు చెప్పాలి. మీరు ఇప్పుడు అసెంబ్లీకే పోతే ఇక డెవలప్మెంట్ గురించి ఇంకేడా మాట్లాడతారన్న? అరే ఎందుకు డెవలప్మెంట్ కి పోతానా? ఆ ప్రో స్పీకర్ ఆయన ఒక రోజు ఉంటాయి, ప్రమాణం స్వీకారంగా ఉంటాయి. ఆ తర్వాత వేరే స్పీకర్ వస్తే ఆయన ముందు ప్రమాణం స్వీకారం చేసుకొని మేము పని చేస్తూనే ఉంటాం. ఆయన పర్మనెంట్ గా లేడునా? ఒకవేళ పర్మనెంట్ ఉంటే మేము ప్రమాణం స్వీకారం ఇట్లా పర్మనెంట్ పెట్టుంటే ఒకవేళ ఆయన పర్మనెంట్ ఉంటే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్ళు అధికారంలో ఉంటే 5 ఏళ్ళు కూడా ఆయన ఎవరైతే అసదుద్దీన్ ఉన్నారో ఆయనను మాత్రమే స్పీకర్గా నియమిస్తామని వాళ్ళు నిర్ణయించుకుంటే మీరు అసెంబ్లీలో అడుగు పెట్టకపోతున్నారా? నేను ఒక విషయం మీకు క్లియర్ గా చెప్తున్నాను. దీనికి మాత్రం ఇది ఒకవేళ ఆయన 5 సంవత్సరం ఉండి 10 సంవత్సరం ఉండి 100% ఒక సొల్యూషన్ కూడా ఉంటాయి. ఆయన ఎట్లా కూర్చుంటాడు అన్న? ఆయన ఎట్లా ఉంటాయి చెప్పు? ప్రో స్పీకర్ గా ఉంటే ప్రో స్పీకర్ ఉండాలి. ఒకవేళ పర్మనెంట్ ఉంటాయి, ఆయన కాకపోతే ఇంకొకరిని ఎవరైతే ఎంఐఎం పార్టీ ఉన్నారో వాళ్ళనే పెడతారు అనుకో. కాంగ్రెస్ వాళ్ళ బుద్ధి అలా మీరు పోరాయిగా. మేమైతే పోరాడతాం. మేమైతే ఏం పోరాడతాం అంటే మంచి స్పీకర్ మార్చాలి అని పోరాడతారు. 100% మార్చాలి అని పోరాడతారు. మరి మీ ప్రజల సమస్యల గురించి మీరు ఇంకెప్పుడు పోరాడతారు? సమస్య మొదలైతే డెఫినెట్లీగా స్పీకర్ కే మార్చాలి అని మేము పోరాడతాం. ఏదైతే మాకు బాధ్యత ఇచ్చినారు గవర్నమెంట్, ప్రజలు ఏదైతే బాధ్యత ఇచ్చుకొని ఎమ్మెల్యే చేసుకున్నారు ఆ పని కూడా 100% మేము చేస్తున్నాం. మీకు ఒక విషయం తెలుసా? తెలంగాణలో చాలా వ్యతిరేకత వస్తుంది. ఏమని? స్పీకర్ని ఎవరిని పెడితే ఏంది, పోయి ప్రమాణ స్వీకారం చేయాలి కదా, రాజ్యాంగానికి మనము కట్టుబడి ఉండాలి కదా అని చెప్పేసి చాలా మంది జనాలు అనుకుంటారు. ఈ విషయం తెలుసా మీకు? చాలా మంది అది కూడా అయిపోయింది అన్న. మొత్తం ఎంత పెద్ద లోక్సభలో భారత్ మాతాకి జై అని నేను నాకు తలవారు కూడా మేరే కర్దన్ పే రఖే తో మే భారత్ మాతాకి జై नहीं बोलते बोल के అసదుద్దీన్ ఓవైసీ చెప్పినాడు అన్న. చాలా మంది స్పీకర్లు కానీ చాలా మంది ఎంపీలు కానీ దేశం మొత్తం వ్యతిరేకంగా కాలేదన్న అసదుద్దీన్ ఓవైసీ పైన కాలేదు. అది కూడా వ్యతిరేకంగా ఉందినా. అది అట్లా చాలా మంది బీజేపీ వాళ్ళు అక్బరుద్దీన్ ఓవైసీ అక్కడ ఉంటే ప్రమాణం స్వీకారం చేయలేదంటే ఆ వ్యతిరేకంగా ఉంటాయంటే అసదుద్దీన్ ఓవైసీ స్పీకర్ లో ముందు చాలా మంది లోక్సభ ఎంపీ అయినా ఎంత పెద్ద లీడర్ అనుకుంటున్నాడు, చాలా మంది లీడర్ అనుకుంటున్నాడు. మొత్తం ప్రపంచం ముందు ఏం చెప్పినా భారత్ మాతాకి జై అని చెప్పడానికి చెప్తున్నాడు. మరి ఎట్లా చెప్పాలి అన్న? ఇప్పుడు నేను ఒక విషయం రియాక్షన్ ఈ సందర్భం చాలా ఉంటాయన్న, అందులో చూసుకొని మనం చూసుకోవాలి. ఇప్పుడు ఈ సందర్భానికి ఒక విషయం చెప్పానన్నా, నేను మీరు అంటున్నారు కదా ఆయన గతంలో ఇట్లా అన్నాడు, మేము కూడా దానికి కౌంటర్ ఇట్లా అన్నాం కాబట్టి మేము పోలేకపోయినాం, ఆయన మా ధర్మాన్ని కానీ మమ్మల్ని కానీ అఘోరపరిచిండని. ఇప్పుడు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఎన్ని మాటలు అన్నాడు మీరు చూసారు అన్నాడు కదా, ఊరేసి పండబెట్టి తొక్కుతా అన్నాడు,
రాళ్ళతోటి కొడతామన్నాడు, ఫామ్ హౌస్ల నుంచి గుంజుకొస్తాం బిడ్డ అన్నాడు. ఆయన కంటే ఆయన దగ్గర ఒక 30-40 ఏళ్ళు పెద్ద అయ్యుండొచ్చు. ఓకే, ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి. అటువంటి వ్యక్తిని అడ్డగోలుగా తిట్టినా కూడా, అన్ని మాటలు అన్నా కూడా, ఇక మీరన్న ధర్మము న్యాయం అని చెప్పేసి సనాతన ధర్మం గురించి, మన పురాతన మన హిస్టరీలో ఏర్పడ్డ దాని గురించి మీరు పోరాడుతున్నారు. వ్యక్తిగతంగా ఒక మనిషికి అలా వాళ్ళ కన్న తండ్రిని అట్లా అన్నప్పుడు ఎంతో బాధ ఉంటుంది కదా. మరి ఆ రేవంత్ రెడ్డి అన్ని మాటలు అన్నా కూడా ఇప్పుడు కేటీఆర్ గారు హాస్పిటల్లో కేసీఆర్ గారిని పరామర్శించడానికి వస్తే కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని ఆలింగనం చేసుకొని మరి వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకుపోయిండ్రు. మనం వ్యక్తిగతంగా రాజకీయ పరంగా ఎన్ని దూషణలు చేసుకున్నా కూడా ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు కలిసి దగ్గరికి కూడాలనేది ఇది ఒక నిదర్శనంగా ఉంది. కేటీఆర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పేసి జనాలు అంటున్నారు. మరి మీరెందుకు అంత ఔన్నత్యంగా, అంత ఉన్నత స్థాయిలో ఆలోచించలేకపోతున్నారు? నేను ఒక విషయం చెప్తున్నా మీకు. ఒక వ్యక్తి కోసం మీరు ఎంత మంచిగా మాట్లాడుతున్నారు. ఒక వ్యక్తి రేవంత్ రెడ్డి గారు చాలా తిట్టినాడు కేసీఆర్కి, చాలా చెప్పినాడు, చాలా అది చెప్పినారు. కానీ ఒక బాధాకరం విషయం అంటే ఆయన కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉంటే రేవంత్ రెడ్డి పోయిన తర్వాత చాలా మంచి అయిపోయింది. అరే ఎంత మంచి తిట్టిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి అక్కడ పోయి చూసుకొని అని చెప్తున్నారు అన్న. ఒక వ్యక్తి కోసం మాట్లాడితే, ఒక వ్యక్తి కోసం చెప్తే అయిపోయిన తర్వాత ఆయన కలిసిన తర్వాత మీకు ఎంత సంతోషం ఉంటే, సంతోషం ఉండాలి. హిందూ ధర్మంలా ఒక వ్యక్తి బాధాకరం ఉంటే ఆయన దగ్గర ఉండి ఆయనకి సేవ చేయాలి అని ఒకే ఒక ధర్మం ఉంది, సనాతన ధర్మం. అది మేము నమ్ముతున్నాం. అట్లాంటి మంచి పని రేవంత్ రెడ్డి మాటలు వస్తున్నా. ఒక వ్యక్తి కోసం అయినా పోయినరు అన్న. ఒక వ్యక్తి కోసం పోయిన తర్వాత ఒక వ్యక్తి స్పీకర్ లా ఉండి మంచి హెల్తీ ఉండి మంచి రుబాబ్ పొందిని కూర్చొని ఆయనకి ఏం అదే చెప్తున్నా, మంచిగా కూర్చొని అందరు ముంగట ప్రపంచంలో చెప్పి ఒక హిందూ సమాజం కోసం, సనాతన ధర్మం కోసం తప్పు మాట్లాడితే అట్లాంటి వ్యక్తికి మేము ఎట్లా మాఫ్ చేయాలైనా? వ్యక్తి కోసం మాట్లాడితే ఓకే, ఒక ధర్మం కోసం, ఎంత పెద్ద ధర్మం కోసం ఒక మాట్లాడితే ఎట్లా మేము సాల్వ్ చేయాలి అన్న చెప్పండి. మీరు అంటే స్పీకర్ మీరు అసెంబ్లీకి పోకపోతే, ప్రమాణ స్వీకారం చేయకపోతే సాల్వ్ అయినట్టేనా అన్న? ఒక విషయం చెప్తా, ఆయన పర్మనెంట్ స్పీకర్ కాదు. ఒకవేళ పర్మనెంట్ స్పీకర్ ఉంటే ఈ విషయం గెలిచిన అనుకుంటున్నారా? ఈ విషయంలో మీరు గెలిచిన, మీరు ఏదైనా సాధించిన అనుకుంటున్నారా? అన్న డెఫినెట్లీ మేము గెలిచలేదు, మొత్తం 100% సనాతన ధర్మం గెలిచాను. మీరు ప్రమాణ స్వీకారం చేయకపోతేనే? ప్రమాణం స్వీకారం ఎందుకు చేయట్లేదు? 100% చేస్తారు. వేరే స్పీకర్ వచ్చిన తర్వాత 100% చేస్తారు. సరే, కానీ ఇప్పుడు పోకపోతే మాత్రం మీరు ఏదో నిలబెట్టుకున్నట్టు ఫీల్ అవుతున్నారు అంటే? నిలబెట్టే ఫీల్ కాదు. ఒక వ్యక్తి రెస్పాన్సిబుల్ గా ఉండాలి, ఒక వ్యక్తి సీనియర్ గా ఉండాలి, ఒక వ్యక్తి మంచి ఏదైతే ఆయన సీట్లో కూర్చున్నారో ప్రతి ఒక్క సమాజం ధర్మం కోసం తీసుకోపోతే వ్యక్తి ఉంటే చాలా మంచిగా ఉంటాయని మా ఆలోచన. సరే, ఈ స్పీకర్ విషయం పక్కన పెడితే, మీరు ఇప్పుడు గతంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు మనం కూడా ఇంటర్వ్యూ చేసుకున్నాం ఇంతకుముందు కూడా. అప్పుడు కూడా చాలా రకాలుగా వ్యతిరేకించారు, ప్రభుత్వ విషయాలలో ఇవి లోపాలు ఉన్నాయి, ఇవి ఉన్నాయని చెప్పేసి మీరు ప్రస్తావించారు కదా. ఇప్పుడు అదే స్థాయిలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కానీ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ మీరు వ్యతిరేకిస్తుంటారా? 100% చేస్తా అన్న. ఇప్పుడు చెప్పండి, బీఆర్ఎస్ గవర్నమెంట్ 9 సంవత్సరాల నుంచి యూత్ కి ఏం చేసినా చెప్పండి. యూత్ కోసం ఏం చేసింది? మీరు ఇండియాలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? నేను చెప్తున్నా మీకు. డెవలప్మెంట్ గ్రూప్ 1 ఫెయిల్ అయిపోయింది, గ్రూప్ 2 ఫెయిల్ అయిపోయింది. ఎందుకు ఫెయిల్ అయిపోయింది? కానిస్టేబుల్ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయింది, ఎస్ఐ ఎగ్జామ్ ఫెయిల్. పేపర్ కోసం సెక్యూర్ చేయలేదు గవర్నమెంట్. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. ఎట్లాంటి గవర్నమెంట్ పైన ఎట్లా నమ్మకం ఉంటాయన్నా చెప్పండి. అంటే ఇప్పుడు యూత్ కోసం ఎన్ని నోటిఫికేషన్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చింది నాకు చెప్పండి. ఎన్ని గవర్నమెంట్ ఇచ్చిన వాటిలో ఫెయిల్ అయింది. ఇప్పుడు నేను ఈ విషయం కూడా చెప్తా, మీకు ఇచ్చిన దానికి కూడా, దీన్ని అడిగిన దానికి కూడా చెప్తా. నేను కూడా ఒక విషయం చెప్తా. ఇప్పుడు రాష్ట్రంలో మీరు దేశంలో మీరు ఎన్ని రాష్ట్రాలు? 18 రాష్ట్రాల్లో ఉన్నారు. మిగతా వాటిలో మిగతా ఇతర పార్టీలో ఉన్నాయి. ఈ భారతదేశం మొత్తంలో ఏ రాష్ట్రం కూడా చేయనన్ని ఐటీ జాబులు, అంత ప్రైవేటీకరణ జాబులు ఏవైతే ఉన్నాయో అవి ఒక తెలంగాణ మాత్రమే చేసింది ఎక్కువ శాతంలో అని మీకు తెలుసా? చెప్పండి. తెలుసు. 2022లో తెలంగాణనే చేసింది, 2023లో కూడా తెలంగాణనే చేసింది. దానివల్ల ఎన్ని లక్షల మంది యువతులకు ఉద్యోగాలు వచ్చినాయో అది ఆన్ రికార్డు మనకుంది. అక్కడ ఐటీ సెక్టర్ డెవలప్మెంట్ కూడా కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది. మీరు ఏదైతే పేపర్ లీకులు ఇవి అన్నారో అవి నిజంగా ఇప్పుడు సరే ఫెయిల్ అయిపోయింది. కొందరు డబ్బులకు ఆశపడ్డారో, లేకపోతే ఇక అందులో లీక్ చేసిన వ్యక్తి కూడా బీజేపీ కార్యకర్త అన్న ఆరోపణ కూడా ఉంది. దానికి సంబంధించిన ఫోటోలు కూడా చూసినాం.
ఇప్పుడు ఆయన పోయి పేపర్ లీక్ చేస్తే 10 లక్షలకో 5 లక్షలకో పేపర్ అమ్ముకుంటే మీరు కేటీఆర్ను తప్పని ఎట్లా అంటారు? నేను ఫస్ట్ మీకు ఒక విషయం చెప్తా. బీజేపీ కార్యకర్త అని చెప్తే చాలా తప్పు మాట అది. ఎందుకంటే ఆన్లో ఏదైతే టీఎస్పీఎస్సీ దగ్గర పేపర్ లీక్ అయిపోయిన తర్వాత భారతీయ జనతా యువ మోర్చా ఫస్ట్ మేం పోరాడిన తర్వాత అక్కడ కోట్లాడితే 18 భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి 15 రోజు కోసం జైలుగా పెట్టిన. అందులో మా రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ కూడా ఉన్నాడు. ఎందుకు అన్న, ఒకవేళ భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఉంటే ఎందుకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా చేస్తున్నారు? ఏదైతే ఎజెండా ఆయన చూపెట్టినారో మేము జవాబు మీకు ఇస్తున్నాం. డ్రామా అనుకోవచ్చు కదా. ఎందుకు డ్రామా ఉంటే అన్న, ఒకవేళ ఒక ఇది గ్రూప్ 1 కి డ్రామా, గ్రూప్ 2 కి, కానిస్టేబుల్ కి, ఎస్ఐ ఎగ్జామ్ కి, మరి అన్ని డ్రామాలు అయిపోతాయి. గవర్నమెంట్ ఒక పేపర్ కి సెక్యూర్ చేయలేని తర్వాత ఏం గవర్నమెంట్ అన్న? గవర్నమెంట్ ఏం చేస్తుంది అన్న? ఏం చేస్తారు? మీ చేతిలో ఉంది, మీ చేతిలో ఉంది పేపర్ సెక్యూరిటీ. ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళ చేతులు ఉంటుంది. అరే మరి అదే అడుగు, వాళ్ళు కరెక్టెడ్ అయిపోతే మీరేం చేస్తారు, నేనేం చేస్తాను? మేమేమంటున్నారు కరెక్ట్, మరి ఎవరి చేతిలో ఉంది అది? గవర్నమెంట్ ఆఫీసర్. నేను మాట్లాడతాను. ఇప్పుడు మీ ప్రాపర్, ఇప్పుడు మీరు ఓల్డ్ సిటీ గవర్నమెంట్ ఎవరి చేతిలో ఉంది? గవర్నమెంట్ ఎవరు చూడలేదు? కేసీఆర్ చేతులు. మరి కేసీఆర్ ఎట్లాంటి వ్యక్తికి పెట్టాలి? దొంగ వ్యక్తికి పెట్టాలి. అక్కడ దొంగ మంచోడ కేసీఆర్ కి తెలుస్తుంది. అదే ఒక్కసారి ఎడ్యుకేషన్ ప్రకారం క్వాలిఫై అయిన వాళ్ళు, మార్కులు తెచ్చుకున్న వాళ్ళకి పదవులు ఇస్తారు. కానీ అది మనసు మంచిదా, వీడి పేపర్లు అమ్ముకుంటాడు అనేది మనకి ఎట్లా తెలుస్తుంది? మీరు చాలా మంచి క్వశ్చన్ చెప్పినారు. ఆయన దొంగ మంచిగా అంటే మేమేం చెప్పినా అంటే, ఒక ఎగ్జామ్ కి ఆయన దొంగ ఉంది అందరికి తెలిసిపోయింది. చేంజ్ చేయరా భయ్, ఆ దొంగకి చేంజ్ చేయి. చాలా మంది వేరే వాళ్ళు ఆయనకి పెట్టు అంటే ఎందుకు పెట్టలేదు? గ్రూప్ 2 కి ఫెయిల్ అయిపోయింది, ఎట్లా పరిస్థితి? 10th ఎగ్జామ్ కి ఎట్లా అయిపోయింది? కానిస్టేబుల్ ఎగ్జామ్ కి అయిపోయింది. ఆయన చేసినట్టు లేదు కదా ప్రూఫ్ అక్కడ. ఆయన చేసినట్టు ఎక్కడ కూడా ఆధారం లేదు. మేమేమంటున్నా అంట, ఆయన ఒకవేళ దొంగ అని మేము మీకు అందరికి ప్రూఫ్ అయింది. ఎవరైతే మధ్యవర్తి ఉన్నాడో ఆఫీసర్ ఉంటే మరి ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా. మీరు చెప్పే విషయం ఒక విషయం చెప్తున్నా. మేము పవర్ ఎవరి చేతిలో ఉంది? కేసీఆర్ చేతిలో ఉంది. ఎవరు కింద పని చేస్తున్నారు? కేసీఆర్ గవర్నమెంట్ కింద పని చేస్తున్నారు. మేమేమంటున్నా అంటే, ఆయన దొంగ ఉన్నారో భయ్ ఆయనకి తీసేసి అని ఒకసారి చెప్పినారు, ఓకే తీయలేదు. మరి మళ్ళీ అదే సార్ అయిపోయింది, తీయలేదు. ఎందుకు పెట్టినారు మీరు? ఒకవేళ ఆయన దొంగ ఉంది, పేపర్ లీక్ అవుతుంది, అన్ని తెలుస్తుంది, ప్రజలకి తెలుస్తుంది, యూత్ కి తెలుస్తుంది, అందరికి తెలుస్తుంది. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఆయనకి చేంజ్ చేయరా భయ్. ఎందుకు చేంజ్ చేయలేదు? మేము ఆధారాలు లేవు. అరే ఆధారాలు ఎందుకు? ఆధారం లేని తర్వాత జైలుకి పోయినారు అన్న. ఆయన మీద ఆధారాలు. అరే ఆఫీసర్స్ జైల్లో పోలేదు. ఎవరైతే లీక్ చేసిండ్రో మధ్యవర్తులు, అందులో ఆఫీసర్స్ కూడా ఉంది నాన్న. ఆ ఆఫీసర్స్ కూడా ఉంది, ఆ ఆఫీసర్స్ కూడా జైల్లో పోయినారు. ఉన్న వాళ్ళు జైలుకు పోయినరు, ఆధారాలు ఉన్న వాళ్ళు మళ్ళీ వాళ్ళే వచ్చి అధికారంలో కూర్చుంటారా? జైలుకు పోయేసిన వాళ్ళు అధికారంలో ఉన్నారా మళ్ళీ ఆడ? అరే మేము అదే చెప్తున్నాం, టీఎస్పీఎస్ చైర్మన్ కి చేంజ్ చేయని చెప్పినాం, ఎందుకు చేయలేదు? వేరేవాడికి పెట్టున్నా భయ్, మీ చేతిలో గవర్నమెంట్. మీరు డెవలప్మెంట్ విషయం వస్తే మేము అదే చెప్తాం. మీరు ఏమంటారు? మాకు క్వశ్చన్ ఏమడుగున్నాం, టీఆర్ఎస్ బీజేపీకి ఏం తేడా అని చెప్పినాం. మేము ఎగ్జాంపుల్, ఎంత చిన్న ఎగ్జాంపుల్ మీకు ఇచ్చిన. ఈ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ యూత్ కోసం ఏం చేయలేదు, డెవలప్మెంట్ కోసం ఏం చేయలేదు, ఓల్డ్ సిటీకి ఏం చేయలేదు, మేము మీకు చెప్పిన. అదే విధంగా మీ ఇప్పుడు కాంగ్రెస్ నేను చెప్తున్నా, కాంగ్రెస్ రాష్ట్రం మనకు జిల్లాకు మెడికల్ కాలేజీలు కట్టింది, ఐటీ సెక్టార్ డెవలప్మెంట్ చేసింది, కొన్ని లక్షల ఉద్యోగాలను ఇచ్చింది. సరే కొన్ని కారణాలు ఏవైనా, ఏ ఉద్యోగాలు ఇచ్చింది అన్న? ఏ ఉద్యోగాలు ఇచ్చింది? పెట్టుబడులు ఎవరు తీసుకొచ్చిండ్రు అన్న? ఏ ఉద్యోగాలు ఇచ్చింది అన్న? ఐటీ ఉద్యోగాలు. మేము 3 సంవత్సరం నుంచి భారతీయ జనతా యువ మోర్చా వారానికి ఒకసారి కలెక్టర్ ఆఫీస్ కి పోయి పోరాడుతున్నాం. యూత్ జాబ్ నోటిఫికేషన్ ఏంటి అని 2 సంవత్సరం నుంచి ఒక్క జాబ్ కూడా నోటిఫికేషన్ రాలేదు. 89 ఉద్యోగాలు చేస్తా అని చెప్పి 100% చేస్తున్నాం. ఎందుకు చేయలేదు? అరే ఎందుకు? మీకు చూపెడతాం మేము ఎన్ని సెక్టర్ల గవర్నమెంట్ జాబ్ వచ్చింది, మేము చూపెడతాం మీకు. మేము ఫిగర్ ని రీచ్ అవ్వలేదు. ఫిగర్ లా రీచ్ కావాలి అంటే సమయం ఉంటాయి, కానీ మీరు ఫిగర్ రీచ్ కాలేదంటే ఏముంటాయి? మీరు ఈ తెలంగాణ ఎందుకు వచ్చింది అన్న? యూత్ కోసం మంచిగా ఉండాలి, యూత్ కోసం జాబ్ ఉంటాయి, మన జాబ్ మనకి ఉంటాయి, మన డెవలప్మెంట్ మనకు ఉంటాయని. 9 సంవత్సరం నుంచి ఒక్క జాబ్ నోటిఫికేషన్ రాలేదన్న. చెప్పండి,
మేమైతే మీరు చెప్తున్న నరేంద్ర మోదీ 2 కోట్లు చెప్పిన ఏదో ఒకటి మేము చేస్తున్నాం, అట్లా చేయట్లేదని ఎప్పుడు కానీ మీకు లెక్క కావాలంటే మేము వేసేస్తాం అట్లా. ఎన్ని జాబ్ ఇప్పుడు వచ్చింది, కానీ కేసీఆర్ గవర్నమెంట్ 9 సంవత్సరంలో ఎన్ని యూత్కి జాబ్ నోటిఫికేషన్ ఇచ్చింది చెప్పండి మీకు. ఎందుకు రాలేదు? అరే మేము మీకు మొన్న అంటే ఫెయిల్ అయింది, అంతకు ముందుకు టర్మ్ లో విడుదల చేసిండ్రు కదా. అరే మరి ఏం చేస్తున్నారు మీరు గవర్నమెంట్ లో ఉండి? మొన్న జరిగిందన్న, కానీ మీరు ఎట్లా మీరు చెప్పి మీకు పల్లెటూళ్ళ రాజకీయాలు ఎట్లుంటాయి తెలుసా అన్న? సింహాద్రి సర్పంచ్ వార్డు మెంబర్లు ఉంటారు. మేము ఏమంటున్నా అంటే సింహాద్రి అన్న, మీరు 1 సంవత్సరం 2 సంవత్సరం 3 సంవత్సరం 4 సంవత్సరం అంటే ఓకే, 9 సంవత్సరం నుంచి ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తున్నారు? ఏమైంది తెలంగాణలో? మేము ఏదైతే మాటలు ఇచ్చినారో ఏమైంది అని మేము మీకు మాట్లాడుతున్నాం. అడగలేవు మీరు, క్వశ్చన్ అడగలేనా? ఉద్యోగాలంటే కంపల్సరీ డెఫినెట్లీ కేటీఆర్కి వచ్చింది, కవితమ్మకి వచ్చింది, హరీష్ రావుకి వచ్చింది, ఎవరెవరికి రావాలి అందరికీ వచ్చింది. ఎవరికి ఉద్యోగాలు రాలే? ఎవరైతే ఉస్మానియా హాస్పిటల్లో చాలా మంది తెలంగాణ ఉద్యోగం టైంలో సాక్రిఫైస్ చేసుకొని ఈరోజు ఈ అమరవీరులు అయిపోయినారు, ఆయన ఫ్యామిలీకి ఏం చేసినని మీకు చెప్పండి. మాకు ఏం చేసింది, ఎంతమందికి జాబ్ ఇచ్చినారు చెప్పండి. చలో ఓకే, మొత్తం తెలంగాణలో యూత్కి ఇవ్వద్దు బై, ఎవరైతే ఈ తెలంగాణ మనం రావాలి, తెలంగాణ కోసం పోరాడి అమరవీరులు అయిపోయినారు, ఆయన ఎన్ని ఫ్యామిలీకి జాబ్ ఇచ్చినారో నాకు చెప్పండి. ఎన్ని ఫ్యామిలీకి? ఒక్కళ్ళ మీరు ఊడియొచ్చు కదా బీజేపీ వాళ్ళు, మరి ఏమన్నా మీరు ఊడియొచ్చు కదా. తెలంగాణ రాష్ట్రం కోసం అంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇవ్వాలని రూలుగా. అరే మేము అదే మేము ఎట్లా ఇస్తాం? ఒకవేళ మా గవర్నమెంట్ వస్తే డెఫినెట్లీ మేము ఇస్తున్నాం. అంటే ప్రాణాలు అర్పించిన వాళ్ళకి ఇవ్వకపోవచ్చు, కానీ పోరాటం చేసిన వాళ్ళ కళాకారులకు ప్రభుత్వ కోటాలో వాళ్ళు కొన్ని మా చేతిలో పవర్ లేదు, కానీ మేము పోరాడుతున్నాం. జాబ్ ఇవ్వండి బై, లేదంటే మేము వస్తే మేము జాబ్ ఇస్తానని మేము చెప్తున్నాం. మీరు వస్తే మీరు ఇస్తారా? అరే 100% ఇస్తానా, ఎందుకు ఇవ్వట్లేదు? ఈ రోజు మొత్తం దేశ ప్రధానమంత్రి 140 స్కీమ్స్ ఉంది, అందులో బేటీ బచావ్ బేటీ పడావ్, స్టాండప్ ఇండియా, ముద్రా యోజన, ఆవాస్ యోజన అన్ని ఇస్తున్నాం మేమన్నా. ఎందుకు ఇవ్వట్లేదు చెప్పు? 100%. ఒకవేళ వచ్చే 3 సీఎం భారతీయ జనతా పార్టీ ఉంటాయి, వచ్చిన తర్వాత 100% జాబ్ కానీ డెవలప్మెంట్ కానీ ప్రతి ఒక్క విషయం మీద భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల కోసం నెక్స్ట్ జరిగే ఎలక్షన్లలో మీరు గెలుస్తా అంటారు. 100% మేము గెలుస్తున్నాం, సేవ కూడా చేస్తున్నాం. ఇప్పుడు మీకు కేసీఆర్ గారు ఓడిపోయిన తర్వాత ఆయన పైన చాలా సింపతి వచ్చింది, ఆ విషయం మీకు తెలుసా? చూడండి, తెలంగాణను డెవలప్మెంట్ చేసిన వ్యక్తి, తెలంగాణను తెచ్చిన వ్యక్తి కేసీఆర్ గారు. అటువంటి వ్యక్తి ఇప్పుడు అధికారం లేకపోవడం చాలా బాధేస్తుంది. మళ్ళీ వచ్చేసారైనా మళ్ళీ కేసీఆర్ గారిని గెలిపించుకోవాలని చెప్పేసి చాలా మంది కూడా బాధపడుతున్నారు. కొంతమందికి చాలా మంది కాదు, కొంతమందికి అనుకుంటున్నారు అరే భాయ్ కేసీఆర్ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అయింది. కానీ మీరు ఒకవేళ నిజంగా తెలంగాణ ప్రజలు అరే బాధలా ఉంటే ఎందుకు కేసీఆర్ గారికి ఓడిపోతారు మీరు చెప్పండి. ఒకవేళ మంచి కేసీఆర్ మంచి చేస్తే ఎందుకు ఓడిపోతే తెలంగాణ ప్రజలు ఓడిపోయినారు. 2 టర్మ్లు అధికారం చూసిండ్రు కదా, బోర్ కొట్టిండొచ్చు. అరే అదే అనుకుంటా, ఎట్లా బోర్ కొట్టాను? ఒకవేళ ఇష్టమైన కార్, బెంజ్ కార్ అయినా, BMW అయినా, ఏ కార్ అయినా ఒక 10 సంవత్సరాలు నడిపితే బోర్ కొడుతుంది అన్న. బోర్ కొడితే కార్ అయితే అమ్మదు అన్న, కార్ అయితే ఉంటేనా, అది పక్కన పెట్టి ఇంకో కార్ వాడతారు. ఇంకో కార్ వాడి నేను చెప్తా కేసీఆర్ పరిస్థితి ఎట్లా అయిపోయింది, బోర్ అయిపోయింది అంటారు. బోర్ అయిపోయింది. జనాలకు తెలియదుగా అన్న, అభివృద్ధి డెవలప్మెంట్ జనాలకి అన్ని తెలుసు. ఎవరికి ఎప్పుడు పెట్టాలి, ఎవరికి ఎప్పుడు దిగాలి, ఎవరికి ఓడిపోవాలి, ఎవరికి గెలిపియాలి, జనాలకి అన్ని తెలుసు. అంటే ఇప్పుడు అన్ని తెలుసు అంటే ఇప్పుడు కేసీఆర్ కంటే బెటర్ గా గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంటేనే బాగుంటుందని ప్రజలు భావించినట్టే మరి మీరు చెప్తున్న లెక్క ప్రకారం, అంతే కదా? నేను చెప్తున్నా, జనాలకు అన్ని తెలుసు అంటే కేసీఆర్ కంటే కూడా ఇప్పుడు కాంగ్రెస్ బాగుంటది, రేవంత్ రెడ్డి వస్తేనే బాగా చేస్తారు అని జనాలు నమ్మినట్టే కదా. నమ్మినట్టే కదా నేను చెప్తున్నా, మీ దగ్గర నమ్మినట్టే కదా. మీ దగ్గర వస్తున్నా జనాలకి నమ్మనంటే మొత్తం హామీలు ఏదైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలో కర్ణాటకలో పరిస్థితి ఎట్లా ఉంది? ఒక్క హామీ కూడా క్లారిటీ లేదు. అక్కడ వచ్చిన తర్వాత వచ్చే ముందు చాలా ఇస్తా మీరు చెప్తున్నట్టే అదే కర్ణాటక నుంచి రైతులు వచ్చి కూడా తెలంగాణలో ధర్నా చేసిండ్రు. మేము మోసపోయినాము, మేము అన్యాయం పాలైనాము, మీరు మాత్రం ఇక్కడ కాంగ్రెస్ ను గెలిపియొద్దు అని చెప్పేసి. మరి అంత చేసిన తర్వాత కూడా జనాలు ఎందుకు కాంగ్రెస్ కి ఓటేసారంటే మేము అదే చెప్తున్నాం మీకు. ఇప్పుడు ఏదైతే హామీలు ఇచ్చినారు, ఫేక్ హామీలు ఇచ్చినారు, మేము చేస్తానని చెప్పినారు, చూద్దాం ఎన్ని రోజులు అయిపోతాయి. మీరు కూడా ఇక్కడ ఉన్నాం, మేము కూడా ఇక్కడ ఉన్నాం, టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ అన్ని ఇక్కడ ఉన్నారు, చూద్దాం. మేమేమంటున్నంటే వచ్చిన ఒక 6 నెలలు 1 year లోపల ఈ గవర్నమెంట్ కొలాప్స్ అయిపోతాయని మేము మీకు చెప్తాం.
గవర్నమెంట్ కొలాప్స్ అయిపోతుంది. 100% ఏ కొలాప్స్. రకం కొలాప్స్ అవుతుంది అన్న? 100% ఒక గవర్నమెంట్ కూలిపోవడానికి అంత చిన్న విషయం. 100% కొలాప్స్ అయిపోతే నేనేమనుకుంటున్నానండి, 100% ఇప్పుడు ఎప్పుడైతే లాస్ట్ ఎలక్షన్ లో 20 సీటు ఉంది, ఎవరిది? కాంగ్రెస్ సీటు. కాంగ్రెస్ సీట్లు 20-25 సీట్లు ఉంది అన్న. గెలిచిన తర్వాత కూడా బీఆర్ఎస్ లో పోయినారు. ఎందుకు పోయినారు? ఒకవేళ కాంగ్రెస్ చాలా మంచి స్ట్రాంగ్ ఉంటే, చాలా మంచి ఉంటే, ఎందుకు మొత్తం అన్ని ఎమ్మెల్యే పోయి టీఆర్ఎస్ లా పోయి మినిస్ట్రీ తీసుకున్నారు? ఏదో ఒకటి జరుగుతుంది మేమని అనుకుంటున్నాను అక్కడ. అంటే ఇప్పుడు కూడా మళ్ళీ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ 100% ఏదో ఒకటి జరుగుతాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోతాయని మేము ఫెయిల్ అయిపోతుంది. ఒకవేళ అట్లా ఫెయిల్ అయిపోతే ఇప్పుడు అధికంగా సీట్లు ఉన్నది బీఆర్ఎస్కి కనుక గవర్నమెంట్ మళ్ళీ బీఆర్ఎస్ఏ ఫామ్ చేస్తుంది. మీ బీజేపీకి అయితే అవకాశం లేదు. మేమైతే 100% ఏమనుకుంటున్నాం అంటే బీజేపీకి అవకాశం లేదని 100% బీజేపీ కూడా అవకాశం ఉంటుంది. వచ్చిన సమయంలో కాంగ్రెస్ తో వచ్చిన సమయంలో నేను బీఆర్ఎస్ తో పొత్తుందా అంటే లేదు అన్నారు. వచ్చిన ఎంఐఎం తో అసలే కూడరు. వచ్చిన సమయంలో భారతీయ జనతా పార్టీ ఇక్కడ 100% రూలింగ్ చేస్తున్నాం, అదైతే వాస్తవం. నెక్స్ట్ ఎలక్షన్స్ ఇప్పుడైనా ఎలక్షన్ జరిగితే 100% భారతీయ జనతా పార్టీ ఈసారి రూలింగ్ లో వచ్చి సేమ్. మీ పార్టీలో ఎవరైతే ముఖ్య నాయకులు మీ పార్టీని పెంచి పోషిస్తున్నారు, కాపాడుతున్నారని చెప్పుకునే నాయకులకే డిపాజిట్లు అంటే అటువంటి నాయకులే ఓడిపోయినారు. మరి ఇప్పుడు ఏ రకంగా మీరు గవర్నమెంట్ ఫామ్ చేస్తా అనుకుంటున్నారు? అలా రాజకీయంలో ప్రతిసారి అనుకోవాలి, ఏదైతే మనం అనుకుంటున్నాం అదే కావాలంటే జరగదు. సమయం వస్తే డెఫినెట్లీ చేంజెస్ అయిపోతాయి. మనం చాలా మంది ఏమనుకుంటున్నాం, తెలంగాణలో బీఆర్ఎస్ వస్తే లేదా బీజేపీ వస్తే మనం అనుకున్నాం, కానీ కాంగ్రెస్ వచ్చింది. అదేవిధంగా వచ్చిన సమయంలో భారతీయ జనతా పార్టీలో ఏదైతే ఓడిపోయిన లీడర్ మీరు అంటున్నారో అదే లీడర్లు చాలా మెజారిటీని బయటికి వచ్చి ఈ రోజు తెలంగాణలోకి ఎట్లా సేవ చేయాలని చేస్తున్నాం. అంటే అట్లా 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 జరిగే పరిస్థితి ఉంటుంది అంటారు? జరిగే పరిస్థితి కాదు, 100% జరుగుతుంది అంటే. సరే, ఈ రాజకీయ పరిస్థితుల గురించి పక్కన పెడితే వ్యక్తిగతంగా నితిన్ అన్న గురించి చెప్పాలి. ఇప్పుడు నెక్స్ట్ ఎమ్మెల్యే అవుతారంట. చూడండి అన్న, మేమైతే ధర్మం కోసం పని చేస్తున్నాం. ఇప్పుడు 2013 ధర్మం అంటే మనం అధికారంలో ధర్మాన్ని కాపాడుకోవడానికి ఉంటుంది. మీ దగ్గర వస్తున్నా, మేము 2013 నుంచి నితిన్ నందకర్ ఇక్కడ భారతీయ జనతా పార్టీలో ఉండి తెలంగాణ సమాజం కోసం సేవ కోసం మేము పోరాడుతున్నాం. ఒకవేళ వచ్చిన సమయంలో మాకు పార్టీ కానీ ప్రజలు కానీ అవకాశం ఇస్తే డెఫినెట్లీగా మేము పోరాడతాం, గెలిచి మళ్ళీ పోరాడి నేను సేవ చేయడానికి రెడీగా ఉన్నాం. ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకుంటున్నావా లేదా? ఇది చూడండి అన్న, మేము పోటీ చేసుకోవాలి అని మా ఆలోచన అట్లా ఉంటే నిజంగా పోయిన ఎలక్షన్లో నేను సీట్ అడుగు ఏదో ఒకటి చేసుకుంటా. కానీ నేనేమనుకుంటా అంటే మాకు పార్టీ మాకు అమ్మ నాన్నలాగా ఉంది, ప్రజలు నాకు దేవుడులాగా ఉంది. మాకు నేనేమనుకుంటానంటే నా జీవితంలో ఇప్పుడైనా అట్లా ఛాన్స్ వస్తే డెఫినెట్లీగా నేను కొట్లాడి నేను గెలిచి సేవ చేయడానికి రెడీగా ఉన్నాను. చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఉంది, 100% ఉంది. రాజసింగ్ గారితో మంచిగానే ఉన్నదా మీ సంబంధం? ఇప్పుడు రాజసింగ్ గారికి చాలా మంచి సంబంధం ఉంది. ఆయన నాకు అన్న, నేను ఆయనకి తమ్ముడు. చాలా మంది చెప్తున్నారు రాయసింగ్ లాగా పని చేస్తున్నాను చెప్తున్నారు. ఒక చిన్న రాజాసింగ్ అని కూడా అంటుంటారు, రాయసింగ్ 2 అంటున్నారు, చిన్న రాయసింగ్ అంటున్నారు. కానీ నేనేమనుకుంటానంటే రాజాసింగ్ గారు మహారాణా ప్రతాప్ లాగా పని చేసుకుంటున్నారు, నేను ఛత్రపతి శివాజీ మహారాజ్ లాగా పని చేసుకొని ఏదైతే సమాజం కోసం, దేశం కోసం, ధర్మం కోసం పని చేయాలి ఆ చేస్తున్నా. అదేవిధంగా మీరు డెవలప్మెంట్ అంటున్నా, ప్రతిసారి డెవలప్మెంట్ కోసం కొట్లాడుతున్న ఒక వ్యక్తి నితిన్ నందకర్ అని ఉంది. మీరు గతంలో కూడా చూడవచ్చు, చాలా ధర్నాను కానీ రోడ్ మీద దిగాలి, పడుకోవాలి, రోడ్ మీద చాలాసారి నేను బట్టలు ఇప్పి కూడా ఇక్కడ యూత్ కోసం జాబ్ రావాలి అని నేను పోరాడినా. ముందు కూడా పోరాడుతూనే ఉంటా, ముందు కూడా సేవ చేస్తూనే ఉంటా. నాకు ఇప్పుడు దాకా నేను సేవ చేయాలని చేస్తూనే ఉంటాను. అంటే ఇప్పుడు మనం గతంలో చూసినప్పుడల్లా కూడా మీరు బాగానే అగ్రెసివ్ అయినరు, మీరు ఎన్నో ధర్నాలు చేసిండ్రు, ప్రభుత్వం పైన ఎన్నో విమర్శలు చేసిండ్రు, ఎన్నో విధాలుగా కూడా ఫైట్ చేసిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ విషయంలో కూడా నితిన్ నందాకర్ అట్లే ఉంటాడా? గతంలో కూడా మేము భారతీయ జనతా పార్టీ మొత్తం పార్టీ కానీ నితిన్ నందకర్ కానీ మేము టీఆర్ఎస్కి సవాల్ ఇచ్చినాం, జవాబు కూడా ఇచ్చినాం. 100% సవాల్ అడుగుతూనే ఉంటా. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, రేవంత్ రెడ్డికి కూడా మేము సవాల్ అడుగుతూనే ఉంటా, క్వశ్చన్ అడుగుతూనే ఉంటా. జవాబు కూడా ఆయన ఒకవేళ మాకు సవాల్ ఇస్తే మేము కూడా జవాబు ఇవ్వడానికి రెడీ ఉన్నాం. మా పోరాటంలో ఏం తగ్గేది లేదు, 100% పోరాటం చేస్తూనే ఉంటా. అగ్రెసివ్ కూడా ఎట్లనే ఉంటాయి. ఎప్పుడులాగా ఏదైతే మా గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నావో అప్పుడు లేక మేము పోరాడుతూనే ఉంటాం డెఫినెట్లీ.
థ్యాంక్ యూ అన్న. అందరికీ జై శ్రీరామ్.